నమస్తే అన్న. మీ పేరన్నా? పులుసు వెంకటరెడ్డి. ఏ ఊరన్నా? మిరియాల. మిరియాల అన్న. ఈ కారంపూడి మండలం కాదు, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా అన్న, ఈ జననీ కంపెనీ వాళ్ళది 3-5 పతిత్రం వేసావు కదా, ఎలా అనిపించింది అన్న నీకు? అన్న మనకి కాయ సన్నకాయ కానీ ఇరటానికి కానీ వానకు కానీ ఏంటంటే కూలి కానీ కాటాకు కానీ దేనికి వేసాడు నెంబర్ 1 అది. దాంట్లో మటుకు రాజు నేను 3 ఏళ్ళు చేస్తాను. 3 సంవత్సరాల మంచి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఇస్తాను మొత్తం ఊరి వేస్తున్నా. కాకపోతే అది ఇష్టపడిన కనుక్కోమను. మీకు ఎకరానికి ఎన్ని గంటలు అయిందన్న ఇది? ఏదైనా 10, 12, 13 కింద అయిద్దనా పడ కూడా ఒక 20 రోజులు. దాని ఇత్తనం తాడు ఏంటంటే కాయ పగలట మూలు పెట్టిందంటే ఒక 20 రోజులు అయిపోద్ది. 20 రోజులే దాంట్లో రాజు పని లేదు అది. అన్న 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? ఒకే ఇత్తనం 3 సంవత్సరాల మంచి 3 ఏళ్ళు అది. అన్న, ఇప్పుడు మిగిలిన వెరైటీలు కూడా మీరు వాడుతూ ఉంటారు కదా విత్తనాలు, వాటితో పాటు ఇది 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ముఖ్యంగా ఏమైనా వచ్చిందన్న దీంట్లో మీకు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక రైతు 3 సంవత్సరాల నుంచి ఒకే విత్తనం వేస్తున్నాడు అంటే దాంట్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉండబట్టే. అట్లా మీకేమి నచ్చింది? మనకి దాంట్లో క్వాలిటీ ఏంటంటేనా పత్తి బేరగాడి కన్ను కొట్టుద్ది, ప్లస్ కూలీలకి బాగా ఫ్రీగా ఉంటది తీయడానికి అది లెక్క. దాంట్లో రాజీ లేదు. మందులు ఎట్లా ఎన్నిసార్లు కొట్టారన్న? 2 సార్లు కొట్టినా అన్న. 2 సార్లు అది. అందరూ రైతులు కొట్టి నిర్వాహకం. మరి మీ ఊర్లో కూడా వేసారా ఇత్తనం? మా ఊర్లో 7 సంవత్సరం అది మళ్ళీ అడిగి చదువుతున్నా కదా. దీనికి సైడ్ కొమ్మలు బాగా వస్తాయి అన్న. సైడ్ కొమ్మలు వచ్చి కాయ కూడా బాగుంటుంది, తీయటానికి బాగుంటుంది. వీటికి ఉన్న ముఖ్య లక్షణాలే అవి. ఈ కంపెనీలో అన్న ఆకాష్ అనే ఒక వెరైటీ ఉంటుంది, సర్కార్ అనే ఒక వెరైటీ, 555 అనే ఒక వెరైటీ, కొత్తగా ఇంకొక 2 రకాలు వస్తున్నాయి. శాంపిల్స్ ఆల్రెడీ మొత్తం మనం ఓవరాల్ పల్నాడు వరకు ఇచ్చాము. ఇట్లాగే ఆ వెరైటీలు కూడా సూపర్ ఉంటాయి. వాటికి ఇంకా పేర్లు పెట్టలేదు, రేపు వచ్చే సీజన్కి వస్తాయి. అవి కూడా వాడండి. మీరు 4 చెప్పండి. చెప్పాలి, చెప్పదట మనకు డెవలప్ కావాలి కదా.